అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల ప్రమాణ స్వీకారంలో భాగంగా ఈరోజు కుబీర్ మండలంలోని పార్డిబి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరుని యొక్క దర్శనం అనంతరం అన్నపూసట్టే అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలను నడుస్తూ ఈ విధంగా పార్డిబి గ్రామంలో ఇక్కడ చూస్తున్నారు కొన్ని వందల వేల మంది మన గౌతమ్ బుద్ధుని యొక్క మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో అందరూ పార్డిబి గ్రామాన్ని శాంతియుత మార్గంలో నడిపేయడానికి ఈ విధంగా గౌతమ్ బుద్ధుని ఆదర్శంగా తీసుకొని మన ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి మణి ప్రవీణ్ గారు ఈ విధంగా అక్కడ జనంతో కలిసి బాజా భద్రంతులతో బ్యాండ్ సప్పుడుతో గ్రామ పంచాయతీకి బయలుదేరడం జరిగింది. అక్కడ నుంచి హనుమంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది అక్కడ నుండి గ్రామ పంచాయతీ భవనానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కొన్ని వందల మంది అభిమానులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఈ విధంగా అక్కడ గ్రామ పంచాయతీకి చేరుకొని అక్కడ ఈ విధంగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మణి ప్రవీణ్ గారి కోసం పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్తలే కావచ్చు, అక్కడ ఆపోజిట్ పార్టీ వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా తనకు ఆప్తులనే కావచ్చు, మిత్రులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఆడపడుచులు, దళితులు, మైనారిటీలు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మణి ప్రవీణ్ గారు అక్కడ ప్రమాణం చేసిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళకి ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న అక్కడ మొదటి సిగ్నేచర్ పెట్టి ఆ ధృవీకరణ పత్రాన్ని పొందడం జరిగింది. ఉప సర్పంచ్ పోసక్క గారు అదేవిధంగా వారితో పాటు 12 మంది వార్డు సభ్యులు కూడా ఇక్కడ ఒకే ప్లేస్లో ఒకేసారి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రమాణ స్వీకారానికి ఆడపడుచులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి పిల్ల జల్ల అందరూ ఈ విధంగా పాల్గొనడం జరిగింది. అక్కడ మా కర్తవ్యాన్ని విధులను సరిగ్గా నిర్వహిస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఎవరికి ఎలాంటి వాళ్ళకు వసతులు కావాలన్నా గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని అక్కడ సర్పంచ్ గారితో పాటు అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ ప్రమాణం చేయడం జరిగింది. ఇక ఈ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్లాలో పార్టీ మోహన్ గారు అక్కడ తెలపడం జరిగింది. మాజీ సర్పంచ్ శేఖర్ గారు, అదేవిధంగా అక్కడ విజయ్ గారు, మసూద్ భాయ్ గారు, వినయ్ గారు, వార్డు సభ్యులు, అదేవిధంగా ఉప సర్పంచ్, అదేవిధంగా మన గ్రామ బీజేపీ సీనియర్ నాయకుడు బిజ్జం సంతోష్ గారు, పోషెట్టి గారు తదితరులు అక్కడ ఈ విధంగా అక్కడ మాట్లాడుతూ గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తమ పాత్రను పోషించాలి, తమ ఎవరైతే ఇప్పుడు ఈ పాలక వర్గం ఉందో వాళ్ళకు గ్రామం ఏ విధంగా అండదండగా ఉంటుంది అనే విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామ సెక్రటరీ భూమేష్ గారు అక్కడ ఉన్నటువంటి మన నూతన పాలక వర్గానికి సన్మానించడం జరిగింది. వారితో పాటు అక్కడ గ్రామస్తులు కూడా సన్మానించడం జరిగింది. మొదటి సమావేశాన్ని కూడా అక్కడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మణి ప్రవీణ్ గారు అక్కడ తన కూతురితో అదే తన కుటుంబీకులతో అక్కడ వచ్చినటువంటి తనను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదేవిధంగా అక్కడ గ్రామంలో మొదటి సిగ్నేచర్గా అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మహిళా సంఘాల నాయకులు కూడా తను సీటు మీద కూర్చున్న ఒక నిమిషంకే అక్కడ ఒక సమస్యను పరిష్కరించడం కూడా జరిగింది. మణి ప్రవీణ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అని ధృవీకరణ చేస్తున్నాను. ఇట్లు మణి ప్రవీణ్. మరియు సెక్రటరీ గారికి, నా ముందర కూర్చున్న పెద్దలకి, అజర్ మామ గారికి, వకీల్ కాక గారికి, మక్సూద్ కాక గారికి, మోహన్ కాక గారికి, చిమ్మన్ పోషెట్టి మామ, రాజన్న కాక, రాజలింగ్ కాక, వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ ఆసీనులై కూర్చున్న పెద్దలు, యువతి యువకులు, నాతోటి స్నేహితులు, దళిత మిత్రులు,
వీరందరూ ఎంతో 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 కష్టపడి నన్ను ఈ స్టేజ్కి తీసుకొని వచ్చారు. మొదటగా చెప్పుకోవాలంటే మేము ఆ రోజు పార్టీలో నలుగురము బరిలో ఉన్నాము. దాంట్లో శ్రీకాంత్ బావ ఒక్కరు, కానో బావ గారు ఒక్కరు, శివలింగ్ బావ గారు ఒక్కరు. వీళ్ళ త్యాగం వల్ల ఇవాళ నేను ఇక్కడ నిల్చున్నా. వీళ్ళు ఇచ్చే త్యాగం చిన్నది కాదు. ఎప్పుడు కూడా వీళ్ళని నేను కలుపుకొని తీసుకుని వెళ్తా. వాళ్ళు చెప్పిన పని ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక విధేయుడిగా ఉండి నేను ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటూ పోతాను అనుకుంటున్నా. వాళ్ళు కూడా నా ముందరుండి నన్ను నడిపించగలని కోరుకుంటున్నా. తర్వాత ఈరోజు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలంటే నాకు కృష్ణుడు అంతటోడు. నేను ఒక అర్జునుడు అయితే కృష్ణుడు అంతటోడు అయిన బిజ్జం సంతన్న గారు, నరేందర్ అన్న గారు, ఇలా మైనారిటీ మిత్రులు, దళిత మిత్రులు ప్రతి ఒక్కరు నన్ను వెనుకుండి బాగా నడిపించారు. స్పెషల్గా బిజ్జం సంతన్న గారు అయితే తన భుజాల మీద ఎత్తుకొని నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచి అతనికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని కోరుకుంటున్నా. ఇక్కడ మళ్ళా నా పార్టీ వార్డు సభ్యులైన, అపోజిషన్ పార్టీ వార్డు సభ్యులైన నన్ను సాధారణంగానే ఆహ్వానిస్తున్నారు. ఈడికెళ్ళి కూడా ఇట్లనే మనం అందరం కలిసి వెళ్దాము. ఇక ఓడిపోయిన మా వార్డు మెంబర్లు సీనియర్ నాయకులైన మనోహర్ అన్న గారు, అతను గెలుస్తాడని మస్తు అనుకున్నాం, కానీ అది కిస్మత్ లేక ఆయన ఉంటే ఇంకా నిజంగా చెప్తున్నా మంచి స్ట్రాంగ్ టీం ఉంటుండే. అటువంటి చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకా మంచిగా ముందరకు పోతుండే. వాళ్ళు నడిపించే ఒక బండి నడుస్తున్నాయంటే ఎడ్లు వాళ్ళు అవుతుండే ఇవాళ. కానీ అది దురదృష్టవశాత్తు అతను రాలేకపోయిండు. ఇక మాట్లాడుకోవాలనుకుంటే ఈ పార్టీ 30 ఏళ్ళ సంది పాపం రాలేకపోయింది ముందరికి. ఇవాళ ఈ పార్టీ ముందర ఉన్నదంటే దానికి మైనారిటీ మిత్రులు, దళిత మిత్రులు ప్రతి ఒక్కరు ఉక్కుపాదంగా మోపుకొని నన్ను ముందరికి తీసుకొని వచ్చి ఇట్లా నన్ను నించుడబెట్టిండు. ఎప్పుడు మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అయితే ఇంతకు మర్చిపోవద్దు 2 పేర్లు. ఎప్పుడు ఇవాళ స్వర్గంలో ఉన్నారు మన పోశెట్టి గారు, డాక్టర్ పోశెట్టి గారు, డాక్టర్ పోతనమామ గారు, మన ఎప్పుడో 20 సంవత్సరాల కింద సర్పంచ్గా ఎన్నికైన కోటేశ్వర మామ గారు. వీళ్ళ అడుగుజాడల్లోనే నేను నడుచుకుంటూ ఉంటా. ఇక ఇది నాకు తెలిసి అయితే ఇది నేను ఎంగిలి కంచెంలో అన్నం తిన్నట్టున్నది. ఇవాళ డాక్టర్ పోశెట్టి అన్న ఉండే స్థాయి ఇది. ఇక నేను అసలు ఉండకపో ఇక్కడ అతనింటే మేముంటుంది. పాపం దురదృష్టవశాత్తు ఆయన లేకపోవడం వల్ల పోయినసారి ఓడిపోయి పాపం ఈసారి గెలిచి మంచి గ్రామ ప్రజల మన్నను పొందుతూ ముందరికి పోయే వ్యక్తి కాదు ఈరోజు లేకపోయాడు మన ముందర. అది చాలా బాధాకరంగా ఉన్నది. ముందుగా చెప్పుకోవాలనుకుంటే పెద్దలు ఎప్పుడు నేను ఒక 20 రోజులు ముందు నుంచి కష్టపడుతూ ఉన్నా. అంటే హిడెన్ సీక్రెట్ గా ఏం చేసిరంటే నాకు గంటకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, నువ్వు ఇక్కడ మైనస్ అవుతున్నావు, నువ్వు వెళ్ళి అక్కడ నించో, అక్కడ పోయి మాట్లాడు. ఇట్లా చిమ్మంత్ పోచెట్టి మామ గారు కానీ, మోహన్ మామ గారు కానీ, ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్క సజెషన్ చేసిరు. అంటే అక్కడ ఆ గల్లీలో నువ్వు వెళ్తలేవంట, నువ్వు వెళ్ళు, అక్కడ నించో, అక్కడ పోయి మాట్లాడు. అంటే రాజకీయ అనుభవం లేక మీ సజెషన్స్ ద్వారా ఇంత దాకా వచ్చినా, ఇంకా మీ సజెషన్స్ ఉంటే ఇంకా ముందరికి వెళ్తా. ఇంకా తాజా మాజీ అదే మన సర్పంచ్ రాజేశ్వరన్న గారికి, పుష్పలత రాజేశ్వర్ గారికి ఏదన్నా తప్పుగా నా నుండి జరిగితే ఈ సభాముఖంగా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఈరోజు అతను అందుబాటులో రాలేకపోయాడు, కానీ అతను కూడా మంచి మనసున్న మనిషే, నాకు అన్న రూపంలో ఉన్న మనిషి. అతను వచ్చి కూర్చుంటే నేను ఇంకా ఆనందిస్తుండే, కానీ ఆయన అవైలబుల్ లేకపోవడం వల్ల రాలేకపోయాడు. వీళ్ళందరినీ కలిసికట్టుగా తీసుకుంటూ పట్టుకొని ముందరికి వాళ్ళని ముందరుంచి నేను వెనుక ఉండి ఈ గ్రామ అభివృద్ధి విషయాల్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళని ముందరుంచి నన్ను వెనుక నుంచి నేను నడుస్తా. ఇక ఏదైనా పేరు చెప్పుకోవాలనుకుంటే స్పెషల్గా మర్చిపోయి ఉంటే సారీ. ఇక ఇంత సమయం ఇచ్చి నన్ను మాట్లాడించినందుకు థ్యాంక్ యూ సో మచ్.